వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు దినవృత్తాంతాలు 1వ గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. మరొకసారి గత 11 నెలలు మనల్ని కాపాడి 12వ మాసంలోనికి క్రిస్మస్ నెలలోనికి మనల్ని ప్రవేశపెట్టిన ప్రభువుని బట్టి, దేవుడు మనకు ఇస్తూ వచ్చిన ఆరోగ్యాలన్నింటిని బట్టి ప్రభువుకే మహిమను చెల్లిస్తూ చదవబడిన వాక్య భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ డోర్. ప్రభుని ఆరాధించుట, శ్లాఘించుట. ఈ మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యెహోవా పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, ఘనపరచుడి, మహిమపరచుడి అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. దేవుని వెలుగులో మనల్ని మనం కనుగొనటం కాదు, కానీ దేవుని వెలుగులో దేవుణ్ణి స్తుతించడానికి మనల్ని మనం అప్పగించుకునటంలో దేవుడు మనల్ని మహిమపరుస్తున్నాడు అన్న సత్యాన్ని గ్రహించాలి. చాలా సందర్భాల్లో దేవుడిచ్చిన వనరులన్నింటినీ, దేవుడు మనకు కలుగజేసిన మేళ్ళన్నింటిని బట్టి, దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చిన పిల్లలు, వీటిని బట్టి ప్రభువుని స్తుతిస్తాం. కానీ దేవుని వాక్యం ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన ఎవరో తెలుసుకొని ఆయన గుణగణాలను బట్టి ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఎక్నాలెడ్జీ, ధృవీకరించుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని పరిశుద్ధ నామము, ఆయన నామము చాలా ఉన్నతమైనది, ఘనమైనది, అన్ని నామముల కన్నా పైనామము అని మనం ధృవీకరించాలి. ఏ విషయాల్లో ధృవీకరించగలం అని మనం ఆలోచన చేస్తే, ఉదాహరణకి ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు కానీ, లేదు అని అంటే ఒక ప్రభుత్వ అధికారి కానీ ఎప్పుడన్నా వాళ్ళ సీలు ముద్ర వేసినప్పుడు కేవలము వారు వ్యక్తిగతంగా ఉన్నారు అని భావించట్లా, దాని వెనక గవర్నమెంట్ అంతా ఉన్నట్లుగా, కోర్టు అంతా ఉన్నట్లుగా భావించాలి. అలాగనే మనము పరిశుద్ధ నామమును ఉపయోగించిన ప్రతిసారి కేవలము దేవుని గురించిన విషయాలయో, మనకి మన స్పృహలో ఉన్న వాటిని గురించి ఆలోచించకుండా, సర్వ సృష్టి, విశ్వాన్ని సృజించిన సృష్టికర్త దీని వెనక ఉన్నాడు అని ఆయన నామాన్ని బట్టి మనం ధృవీకరించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ యాస్పైర్, ఆశపడుట. ఈ మాట కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యెహోవాను వెదుకువారు అని రాయబడతా ఉంది. వెదకటము అనేది చాలా గాఢంగా, తీవ్రతతో మనం వెతికే వారంగా ఉండాలి. ఉదాహరణకి ఎడారిలో నీటి కోసము పరితపించే ఆ వ్యక్తిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కేవలం తనకున్న బలము, శక్తి చివరి డ్రాప్ వరకు కేవలం నీటిని వెదకటం కోసమే ఉపయోగిస్తాడు. వేరే ప్రయారిటీస్ ఏమీ కనపడవు. దాహం తీరేంత వరకు తన పని కానీ, తనకున్న బాధ్యతలు కానీ ఏమీ కనిపించవు. కేవలం నీటిని సంపాదించుకొని బ్రతకటానికి మాత్రమే వెతికినట్లుగా మనం కూడా దేవుణ్ణి వెతకటం అనేది తీవ్రతతో, అదే ధ్యేయము, అదే లక్ష్యము అన్నట్లుగా ప్రభువుని వెతికే వారంగా ఉండాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ అప్రోచ్, సమీపించుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుణ్ణి వెతుకువారు, ఆయనను వెతికేవారు హృదయమందు సంతోషించుదురు. దేవుణ్ణి మనము సమీపించిన ప్రతిసారి దేవుడు మన హృదయాలకి సంతోషాన్ని ఇవ్వగలడు. ఈ సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. దేవుని సామీప్యత, దేవుని సాన్నిధ్యం మనకు సంతోషాన్ని, మన హృదయానికి ఉల్లాసాన్ని ఇవ్వగలుగుతుంది. కాబట్టి దేవుని వెతికే వారంగా మనం ఉండాలి అన్న కాంక్షను మనం కలిగి ఉండాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుల తండ్రి, మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ పైన అమోఘమైన తీవ్రత కలిగిన భక్తిని మేము కనుపరచడానికి మీరే కృపను అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.